మైక్రోమూన్ ఆర్ ఫ్లవర్ మూన్ విన్నారా ఎప్పుడైనా? దేని గురించి తెలుసుకోవడానికి వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆర్టెమిస్ 2 అనేది నాసా చేపట్టినటువంటి మూన్ ఆర్బిటర్ మిషన్ 10 days సక్సెస్ఫుల్గా 4 వ్యోమగాములు కంప్లీట్ చేసుకొని విజయవంతంగా భూమి మీదకి రావడం జరిగింది. అలాగే ఇస్రో రస్బీమ్ 2800 ఇది ఇండియా రష్యా నుంచి పర్చేజ్ చేసింది. ఇస్రో రస్బీమ్ అనేది 3D ప్రింటింగ్కి సంబంధించినటువంటిది. ఒక సెకండ్కి 50 మిల్లీమీటర్ల వేగంతో 4 టన్నుల బరువు ఉన్నటువంటి రాకెట్ భాగాల్ని ఇది ఈజీగా తయారు చేయగలుగుతుంది. అలాగే MM4 అంటే మూన్ మిషన్ 4కి సంబంధించి అప్డేట్. అంటే చంద్రునిపై ల్యాండింగ్ కోసం MM4 అనేది ప్రత్యేక టెక్నాలజీని ఇండియా వాడడం జరుగుతుంది. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే మూన్ ఉపరితలం మీద ఉన్నటువంటి శాంపుల్స్ని భూమి మీదకి తీసుకురావడం. సౌర తుఫాను అంటే సూర్యునిపై భారీగా జరుగుతున్నటువంటి విస్ఫోటనాల వల్ల భూమి మీదకి వేడిగాళ్ళు అనేవి వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీనివల్ల కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది స్పాయిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందని ఇస్రో హెచ్చరించడం జరిగింది. అలాగే మైక్రోమూన్ ఆర్ ఫ్లవర్ మూన్. మైక్రోమూన్ అనేది ఏంటంటే ఆ భూమికి దూరంగా ఆ చంద్రుడు ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు మనకు చిన్నగా కనపడతాడు. దాన్నే మైక్రోమూన్ ఆర్ ఫ్లవర్ మూన్ అంటారు. ఇది ఎర్త్ మీద May 1st 2026 మనకు కనపడింది. అలాగే ఉల్కాపాతం అంటే మనకు ఆకాశంలో స్టార్స్ అనేవి తెగిపడ్డట్టుగా కనపడుతూ ఉంటాయి. ఇది మనం May 5th 6th తేదీల్లో 2026 మనం దీన్ని చూడొచ్చు. ఆకాశంలో రాత్రిపూట చుక్కలు తెగిపడ్డట్టుగా మనకు కనపడుతూ ఉంటాయి.